నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజు. యూట్యూబ్ సోషల్ మీడియా తెలియని వ్యక్తి లేరు. చిన్న పిల్లవాడి నుంచి ముసలి పండు వరకు యూట్యూబ్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది మనందరికీ తెలిసింది. కానీ యూట్యూబ్లో ఎలాంటి వార్తలు వస్తున్నాయి, ఎలాంటి అవేర్నెస్ వస్తుంది? ఇక్కడ తెలంగాణలో కేవీఆర్ అరెస్ట్, అక్కడ ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్ట్. సో ఈ యూట్యూబర్స్ అరెస్ట్ మీద చర్చ. అసలు ఈ యూట్యూబర్స్ అరెస్ట్ ఎందుకు అవుతుంది? మరి ఈ యూట్యూబర్స్ కూడా కావాలనే ఒక పొలిటికల్ వ్యక్తిని, అంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళని తిట్టడమే ఒక పనిగా పెట్టుకుంటున్నారా? అసలు ఏంటి ఈ కథ అంతా? అసలు యూట్యూబ్ అనేది మనము ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు ఎలాంటి అవేర్నెస్ వార్తలు ఉండాలి అనే దాని మీద మనతో పాటు ఉన్నారు కమాండ్ చీఫ్ ఎడిటర్ రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అసలు యూట్యూబ్ అనేది చూడని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి వరకు చూస్తూనే ఉంటారు. కానీ అందులో వచ్చే వార్తలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక పొజిషన్లో ఉన్న సీఎం కానివ్వండి, పొలిటికల్ వ్యక్తి కానివ్వండి, ప్రతి ఒక్కరి గురించి అందులో ఇష్టం వచ్చినట్టుగా వాక్ స్వాతంత్రం అన్నట్టు అసలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కేవీఆర్ అరెస్ట్, అక్కడ ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్ట్. అసలు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే మొత్తం చర్చ అంతా అదే నడుస్తుంది. అసలు యూట్యూబ్ అంటే ఏంటి? అసలు ఎలాంటి అవేర్నెస్ వార్తలు ఉండాలి అంటే మీరేం చెప్తారు సార్? 2 యూట్యూబ్ ఛానల్స్, 2 యూట్యూబర్స్ అరెస్ట్ తర్వాత మన 2 రాష్ట్రాల్లో పెద్ద చర్చ, ఆంధ్ర తెలంగాణ చర్చ వచ్చింది. దురదృష్టం. దాని ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ చర్చ కూడా అటువైపే దారి వెళ్ళింది. 2 యూట్యూబర్స్ అతి మామూలు సాధారణ వ్యక్తులు. వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ తక్కువే, వాళ్ళకున్న సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువే, అంత గొప్ప పేరు కూడా ఏమీ లేదు వాళ్ళ గురించి. నిజం చెప్పాలంటే చాలా మంది మన బోటోళ్ళకి 2 అరెస్ట్ అయిన తర్వాత తెలిసింది. సో ఇక్కడ మనం ఒక ఆలోచించాల్సింది ఏంటంటే యూట్యూబ్ గురించి ఆలోచించాలి. యూట్యూబ్ ఒకటి పెట్టుకున్నాం మనం యూట్యూబ్ పెట్టుకుంటున్నప్పుడు మన లక్ష్యం ఏంటి, మన ఉద్దేశం ఏంటి? నేను ఏదో ఈ సమాజానికి చెప్పాల్సిన 4 మాటలు ఉన్నాయి, లేదు కొంతమంది ప్రజల్ని నేను అవేర్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని స్పందింపజేయాలి, ఒక సమాజంని ఉద్ధరించేలో భాగంగా నేను నాకు తెలిసిన 4 విషయాలు షేర్ చేసుకోవడం కోసం నాకు తెలిసిన మాధ్యమం యూట్యూబ్. ఇది కాకుండా వేరే ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు టీవీ ఛానల్ పెట్టడం కష్టం, ఒక పేపర్ పెట్టడం కష్టం, ఒక పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం, ఇంటింటికి వెళ్ళి మీటింగ్లు పెట్టడం కష్టం. సో నాకు ఈజీగానే నా 4 మాటలు నేను చెప్పదలుచుకోవడం కోసం నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నా. అతి చీప్, దానికి ఎటువంటి నిబంధనలు కూడా లేవు. అంటే ఏంటి, ఒక రికగ్నేషన్ నేను మాత్రమే పెట్టాలి. ఒకవేళ నేను దానికి రూల్స్ రెగ్యులేషన్స్ని నేను కనుక వ్యతిరేకిస్తే నా యూట్యూబ్ ఛానల్ ఆ క్షణమే పోవడం లాంటిది ఏమీ ఉండదు. ఏమండి, సో నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, మన హైకోర్టు కాదు, మన సుప్రీంకోర్టు కూడా కాదు. ఈ 4 చేతిలో ఈ కంట్రోల్ లేదు. సో యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే రెచ్చిపోతున్నారు. వాళ్ళు తెలిసిన భాష వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మీరు కేవీ రెడ్డి గారిని తీసుకోండి, ఆయన అరెస్ట్ చేశారు. ఆంధ్ర పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దాన్ని ఇక్కడున్న మన మేధావులు మరికొంత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రేవంత్ రెడ్డిని నానా మాటలు అన్నారు. మామూలు కూడా కాదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆంధ్ర పోలీసులు వస్తే ఇక్కడ అరెస్ట్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అసలు మనిషివేనా? వాడెవరో చంద్రబాబు నాయుడు తొత్తులా పనిచేస్తున్నావు. ఇలాంటి భాషలో మాట్లాడాం. ఒక యూట్యూబర్ని ఇంకొక రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రాష్ట్ర పోలీసుల కింద మనం తీసుకోకూడదు. వాళ్ళు పోలీసులు, వాళ్ళు పనిచేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంకో రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. బిఎన్ఎస్ యాక్ట్ కోసం. ఇంతకుముందు ఐపీసీ యాక్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చట్టాలు, వాటి మీద పనిచేస్తారు వాళ్ళు. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా పోలీసులు వ్యవహరిస్తే కొన్నిసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు ఉన్నారు. మనం చాలా చూసాం కూడా. ఢిల్లీ పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు? అలాగే కొంతమంది ఉన్నారు ముఖ్యమంత్రులు అరెస్ట్ అవుతున్నారు. సో అక్కడ ఏంటంటే చట్టాలు తన పని తాను చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో ఒక పోలీసు ఇదనేమి ఉండదు. కానీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అన్న భావజాలము ఇప్పుడున్న యూట్యూబర్స్ రేకెత్తిస్తున్నట్టుగా అనిపించట్లేదు. కాబట్టి వాళ్ళని మనం ఏం చేస్తున్నాం, ఏమాత్రం మేధో సంపత్తి లేని జనాలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, చూసేవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అవును, మనం ఏం ప్రశ్నించాలి? అవును, ఆంధ్ర పోలీసులు వచ్చి కేసు పెడితే నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ ఆంధ్రాకి వెళ్ళి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ కోర్టుకి వెళ్ళి నీ వెర్షన్ చెప్పగలగాలి. అక్కడ ఏమండి ఇలా ఈ కారణాలతో అతను అరెస్ట్ చేశారు, అది తప్పది, అతను చేసిన తప్పేమీ లేదు అని ఒక మంచి లాయర్ని పెట్టుకుని మీరు వాదించగలిగితే ఓకే. ఇక్కడ మరికొన్ని 4 యూట్యూబ్ ఛానల్స్తో ఇక్కడ సీఎంని అక్కడ సీఎంని తిరగడం ఎంతవరకు భాగ్యం? ఇది
అంటే నాకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఎదురుగా ఉన్న మిమ్మల్ని మీరు చెప్పు తీస్తారు. ఖచ్చితంగా. కానీ రేవంత్ రెడ్డి గారిని తిట్టాను అనుకోండి, ఆయన నాకు చెప్పు తీరు ఓ పోలీసులు పంపించారు. ఎందుకంటే నేను ఒక చిన్న ప్రాణిని, ఆయనకి అంత టైం లేదు. నేను తిట్టిన విషయం కూడా ఆయన తెలియదు. నిజమే. కాబట్టి ఆయనకున్న బిజీతో నా బలహీనత ఏంటంటే తిట్టిస్తే నాకు ఏదో వ్యూవర్స్ పెరుగుతారు అనుకోవడమో, లేదంటే నా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనుకోవడం, లేదంటే నాకు ఒక వెర్రి ఆవేశం. ఓకే, నాకు ఏదో ఒక చెడ్డ పేరు వస్తుందన్న, నా చెడ్డ పేరు కూడా ఒక పేరే. యూట్యూబర్స్ టార్గెట్ అదండి. ఇది ఒకటైతే, మరొకటి ఏంటి దురదృష్టం ఏంటంటే కొంతమంది యూట్యూబర్స్కి ఫండింగ్ వస్తుందని ఒక ఆరోపణ. అవును సార్. అంటే అపోజిషన్ పార్టీని తిట్టడం కానివ్వండి, రూలింగ్ పార్టీని తిట్టడం కానివ్వండి, వీటన్నిటి మీద నిజంగానే ఆ పార్టీ ఆ పార్టీలో ఆ యూట్యూబర్ వెనకాల ఆ పార్టీలే ఉన్నాయి అన్నట్టుగా, ఫండింగ్ వస్తుంది అన్నట్టుగా కూడా ఆరోపణలు చాలా మంది. ఆరోపణలు కాదు, నిజమే. కొన్ని ఎలక్షన్ టైంలో అయితే కొన్ని పార్టీలు ఏం చేస్తాయి, ఆల్రెడీ ఉన్న యూట్యూబ్ ఛానల్స్కి మీరు మా వైపు ప్రచారం చేయండి, మీకు డబ్బులు ఇస్తామంటాయి. లేదు మీరు ఇతరులు తిట్టండి, మీకు డబ్బులు ఇస్తామంటారు. సో దాని లొంగిపోయి యూట్యూబర్స్ ఏం చేస్తారంటే దానికి ఆశిస్తారు. ఆశించిన మేరకు వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది శత్రువులు పెంచుకుంటారు. ఖచ్చితంగా పెంచుకుంటారు. అంటే ఇటు డబ్బులు కావాలా, శత్రువులు కావాలా, అంటే డబ్బులే కావాలి, శత్రువులు ఎంతమైనా పర్వాలా, సో 4 రోజులు అరెస్ట్ అయినా పర్వాలా. అట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా మందికి వచ్చాయి. అలా లేచిన వాళ్ళు కూడా, పైకి లేచిన వాళ్ళు కూడా చాలా మంది ఉండనివ్వండి. వాళ్ళు రావణ్ అతను అరెస్ట్ అయ్యాడు, అతని మీద దేశద్రోహం కేసు పాపం పడింది. ఏమండి, అలాగే ఇక్కడ కేవీఆర్ అరెస్ట్ అయ్యాడు, అతని మీద అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు, అతను జైల్లో ఉన్నాడు. కుటుంబ పరిస్థితి ఏంటండి? ఏ రకమైన పేరు వస్తుంది మనకి? ఏ రకమైన పేరు వస్తుంది? చెడ్డ పేరు కావాలా, మంచి పేరు కావాలా? నువ్వు చెప్పిన 4, ఇప్పుడు మనం మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ మనం ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంత మేధావి, ఎంత గొప్ప మనిషి, ఎంత ప్రావీణ్యత గల జర్నలిస్టు, ఆయన పాఠాలు చెప్పిన ప్రొఫెసర్. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఏ స్థాయిలో ఉండేవంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా అతనికి కాల్ చేసి అతని యోగక్షేమాలు కనుక్కోవడమే కాకుండా అతని సలహాలు సూచనలు తీసుకున్న పరిస్థితి ఉండేది. ఆ నేచర్ అయింది, ఆ స్టేచర్ అయింది. అట్లాంటి ప్రొఫెసర్ గారు అనవసరంగా పవన్ కళ్యాణ్ని కెలకడం తర్వాత చాలా వరకు చర్చల్లో కూడా చాలా అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, అది మళ్ళీ యూట్యూబర్స్ దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు దాన్ని ఇటువైపు తీసుకెళ్ళి ఆంధ్ర తెలంగాణ వైపు తీసుకెళ్ళి ఆ మాటకు వస్తే ఆయన చేయి దాటిపోయింది. సో ఇప్పుడు ఎవరూ శత్రులు లేని టైంలో ఆయనకి చాలామంది శత్రువులు అయిపోయారు. ఆ మేధావి కార్డు కాస్త పోయింది. ఏమమ్మా, అలాగే జర్నలిస్ట్ పాఠాలు చెప్పిన ఒక ప్రొఫెసర్ అన్న అది కూడా పోయింది. మంచిగా అనాలిసిస్ చేయగలరన్న అది కూడా పోయింది. ఇన్ని పేర్లు పోవడానికి కారణం ఏంటి? ఆయన సపోర్ట్ చేసి యూట్యూబర్స్ రావడంతోనే. సో యూట్యూబర్స్ ఏమయ్యారు మనకి? నిజానికి ఆయన చాలాసార్లు నాకు తెలిసి ఆయన గురించి వ్యక్తిత్వం తెలిసిన మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆయన కనీసం కొన్ని రోజులనే బాధపడుతుంటారు. ఎందుకు ఇది నేనేం చేశాను, నాకు ఏం జరిగిందని. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన ఇమీడియట్గా మాట విరమించుకున్నాడు. ఆయన అంతవరకు ఆయన గొప్పవాడే. సరే, ఇప్పుడు విషయం మనం మాట్లాడుతుంది యూట్యూబ్ ఛానల్స్ గురించి. ఈ రావణ్ అని ఒక అతను పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడంటే, నేను నీ అభిమాన్ని అని ఆయన తిట్టినట్టుగానే తాట తీస్తా నా కొడక అంటూ తిట్టడం స్టార్ట్ చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఆయనకేమీ రాజ్యాంగ హక్కులేమి కల్పించలా. ఈయన తిట్టాడు, ఈయనకేమీ రాజ్యాంగ హక్కులేమి కల్పించలా ఇద్దరికి. కానీ పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత, అతన్ని ఇంకొక పార్టీ వ్యక్తులు తిడుతున్నారు, అతని భార్యని తిడుతున్నారు, అతని పిల్లల మీద తిడుతున్నారు, అతని కూతుర్ల మీద అంటున్నారు. అలాంటప్పుడు ఆయన ఆవేశం ఆ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణమైంది. వాళ్ళ మీద కేసులు పెట్టలేక ఏం చేస్తారంటే, ఓకే నిన్ను తిట్టలేదు కదా ఆయన, మిస్టర్ రావణ్ నిన్ను పవన్ కళ్యాణ్ తిట్టలేదు కదా, సో ఆయన నువ్వు ఎందుకు తిడతావు? ఓకే తిట్టేవో అనుకుందాం, భరించాల్సిందే. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, ప్లస్ ఆయనకి ఇంకొక మిత్రుల్లాంటి లోకేష్, అన్నదమ్ముడు లాంటి లోకేష్ ఉన్నాడు, మిత్రులు లాంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో అలాంటి సపోర్ట్ ఆయనకి లేకపోతే మనమే అంటాం ఉప ముఖ్యమంత్రిని తిడుతుంటే లెక్కలేదు, ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని మనమే అంటాం. సో అలాంటి కేసులో అతను అరెస్ట్ చేయడు. 4 సార్లు అరెస్ట్ అయిన తర్వాత ఎప్పటికీ కోర్టులు అతను వదిలేస్తుంటే చివరికి అతని మీద దేశద్రోహం నేరం వేశారు. ఇంకెక్కడ పోతారు పాపం? ఏ స్థాయి తీసుకొచ్చాడు ఆయన? ఇతను ఏమైనా హీరో అంటామా? హీరో అయిపోయి అతని వెనక మరికొంతమంది యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది లాయర్లు చేరి అతను ఏదో చేసి ఎక్కడికో తీసుకెళ్ళడం కోసం ట్రై చేస్తూ వాళ్ళు కూడా ఎదగడం కోసం ట్రై చేస్తారు, అంతే కదా. కానీ ఇది సరైన ఎదుగుదల కాదండి. ఇప్పుడు దీని వెనక లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కొంతమంది యూట్యూబర్స్కి ఫండింగ్ వస్తుందని కూడా చెప్పారు ఆయన. అంటే ఫండింగ్ ఇవ్వడం వల్లే తిడుతున్నారని, డబ్బుల కోసం తిడుతున్నారు. ఇంకెంత ఘోరం అదండి. సో ఇప్పుడు ఎలాంటిదంటే
మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ఛానల్స్ ఎలాంటివంటే యూట్యూబ్ ఛానల్స్ ఒక డైలీ పేపర్ని మనం ఒక ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు తిరిగేయండి. తిరిగేస్తున్న క్రమంలో మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు మనకు కనిపించేది వార్తలు. ఆ రోజు ప్రముఖ వార్తలు ఏమున్నాయనేది ఫ్రంట్ పేజీలో పతాక శీర్షిక నుంచి స్టార్ట్ అవుతాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా, ఇంకో రకంగా. అలాంటి పత్రికలో ఒక పేజీ ఉంటుందండి. దాన్ని ఎడిటోరియల్ పేజ్ అంటాం. ఆ పేపర్ని ఉదయం టీ తాగుతూ పేపర్ చదివే ఎవరు కూడా ఆ పేజీని ముట్టుకోరు, ఒకసారి చూస్తారు అంతే. ఆ పేపర్ చదివేవాళ్ళు ఎవరంటే సాయంత్రం అన్ని పనులు అయిన తర్వాత ఆ ఉదయం చూశాను కదా ఆ పేజీలో ఏముందని చెప్పి ఒకసారి తిరిగేస్తారు. అందులో ఏముంటాయి, ఒక ఎడిటోరియల్ ఉంటుంది, కొన్ని ఎస్సేలు ఉంటాయి, కొన్ని విశ్లేషణలు ఉంటాయి, మేధావులు రాసే ఒక సమాజానికి సంబంధించిన అంశాలు, రాజ్యాంగ అంశాలు, సామాజిక అంశాలు, అంతర్జాతీయ అంశాలు, సొసైటీకి ఉపయోగపడే అంశాలు, లేదంటే కొంతమంది వ్యక్తుల గురించి, ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు చర్చించబడతాయి. యూట్యూబర్స్ ఆ పేజీ లాంటి వాళ్ళని, కానీ అలా లేరే. అదే అంటున్నాను. అదే మీరు అలా అనేసరికి నేను ఇప్పుడు యూట్యూబ్ అనగానే సార్ నేను చూసిన కాడికి చూస్తే అవేర్నెస్ ఇచ్చే సబ్జెక్ట్ చాలా తక్కువ ఉంది. ఎక్కువగా అదర్ వ్యక్తులను తిట్టడం, పార్టీ వాళ్ళని తిట్టడం, ఒక మంచి హోదాలో ఉన్న వాళ్ళని తిట్టడం, అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయాయి. వాటికి వ్యూవర్స్ కూడా చాలా ఎక్కువైపోయారు. అంటే ఇక్కడ జనాల మైండ్ సెట్ని మనం తప్పు పట్టాలా, యూట్యూబర్స్ది తప్పు పట్టాలా అంటే ఏమంటారు మరి? ఇప్పుడు లైక్స్కి, షేర్స్కి, థమ్స్అప్లకి పొంగిపోయి యూట్యూబర్స్ని చూసుకుంటే జాలి వేస్తుందండి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, యూట్యూబ్ పెట్టినప్పుడు నీ లక్ష్యం ఏంటి, నువ్వు ఒక 4 మంచి విషయాలు ఈ సొసైటీకి చెప్పాలనుకుంటున్నప్పుడు, ఆ సొసైటీకి నీ ఛానల్లో చెబుతున్నప్పుడు నీకు వాడే భాష పార్లమెంట్ లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్ని అన్పార్లమెంట్ భాషలోకి నువ్వు వెళ్తే నీ కొడక, నా కొడక, నీ కూతురు, నా కూతురు, ఏంది ఇది భాష? ఇది కాదు కదా. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడడం అనేది అది ఎలాంటిదంటే కోర్టులు కూడాను మనల్ని శిక్షిస్తాయి, కానీ కోర్టుకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి. కాబట్టి సొసైటీ కూడా శిక్షిస్తుంది ఇలాంటి వాళ్ళతో. ఏమండి, అది పవన్ కళ్యాణ్ కాబట్టి మనం ఏం చేశారు, ఆయన అధికారులు ఉన్నారు కనుక ఇమీడియట్గా అరెస్ట్ చేయించగలిగారు. మనం తిడితే ఇంకొంతమంది తిడితే మనం ఏం చేయగలం? సో వీళ్ళకి కట్టడి చేయగలగాలి కదా. వీళ్ళని కట్టడి చేయాలనుకున్న ప్రయత్నంలో మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే యూట్యూబర్స్కి ఒక నామ్స్ పెట్టాలి, విధి విధానాలు పెట్టాలి. లేదు ఏదైనా బార్డర్ దాటితే ఆ యూట్యూబ్ ఛానల్ ఆగిపోవడం కానీ, పెనాల్టీ వేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చట్టం లేకపోతే ఛానల్ ఆపేస్తే మళ్ళీ ఇంకో మెయిల్ ఐడితో ఇంకో ఛానల్ ఓపెన్ చేయాలి. అది అలాంటిది ఏదైనా వాళ్ళు చేయాలి. చేయకపోతే ఇంకా యూట్యూబర్స్ చచ్చిపోతూనే ఉంటారు. యూట్యూబర్స్ మనం చూడండి, వందల వేల లక్షల యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. ఎవరు జర్నలిస్టో తెలియట్లేదు. మీరు ఒక గొప్ప విషయం మీకు చెప్తాను. రవీంద్ర భారతిలో జర్నలిస్టు సమావేశం ఒకటి జరిగింది. ముఖ్యమంత్రి గారు గెస్ట్గా వచ్చారు, రేవంత్ రెడ్డి గారు. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ గొట్టంగాళ్ళు యూట్యూబర్స్ని నేను జర్నలిస్ట్ అనాలా వద్దా, అది మీరు నాకు చెప్పండి అన్నారు ఆయన. మీరు జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్గానే గౌరవిస్తాం, లేదు వద్దు అనుకుంటే వీళ్ళంతా జర్నలిస్టులు కారంటే నేను వాళ్ళకి గౌరవించను, మీరే నాకు చెప్పండి అని మమ్మల్ని ప్రశ్నించారు, మా జర్నలిస్ట్ సంఘాలు ప్రశ్నించారు. అంటే మీకు అర్థమైంది యూట్యూబర్స్ ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్నది, ఎంత హింసిస్తున్నారు అన్నది. ఏమండి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఆలోచించాల్సిన ముఖ్యంగాను ఒక విషయం చూడండి, జనాల్లో ఫాలోవర్స్ ఎక్కువ. అంటే ఏంటి, ఓకే ఫాలో అయిపోదాం అంటే ఆ విచక్షణ జ్ఞానం తక్కువ ఉంటుంది. ఆ విచక్షణ జ్ఞానం ఉన్న సొసైటీలో ఇలాంటి యూట్యూబర్స్ ఎక్కువ మనం ఎంకరేజ్ చేయరు. ఫాలోవర్స్ ఏదో బాగా అన్నాడు కదా, ఇప్పుడు ఓకే ఒక అతను పవన్ కళ్యాణ్ తిట్టాడు, అతను ఎవరు ఫాలో అవుతారండి? ఇంకో పార్టీ వాళ్ళు ఫాలో అవుతారు, వ్యతిరేక పార్టీ వాళ్ళు ఫాలో అవుతారు, లేదా అతను ఇంకొక ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఇంకో సినిమా యాక్టర్ వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకో పక్కన దురదృష్టం అంటే ఆయన అభిమానులు కూడా ఫాలో అవుతారు. దీంతో ఒక పెద్ద సంఖ్య కనిపిస్తుంది. అదే నా అభిమానం అనుకుంటాడు ఆయన, అదే నా ఫేవర్ అనుకుంటారు. ఇంతమందికి నేనే ఏదో రోల్ మోడల్గా కనబడుతున్నాను. నేను ఒక పెద్దవాడిని, నేను ఒక ఆశీస్సులు ఇస్తున్నా, ఇది కరెక్ట్ కాదన్న విషయాన్ని తెలియాలంటే ఇలాంటి శిక్షలు జరగాల్సింది కొంతమందికి, తప్పదండి. దురదృష్టం ఏంటంటే ఆ కుటుంబం సఫర్ అవుతుంది, అందుకు మనం బాధపడాల్సిందే. కాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం కరెక్ట్ కాదండి. యూట్యూబ్ ఏదైతేనేమి సార్, యూట్యూబ్ అనేది ఒక గుడ్ అవేర్నెస్ గానే ఉండాలి, అంతవరకు ఆ పరిధి దాటకూడదు. ఇలాంటివి సంఘటనలు మనం చూడక తప్పదు. మీరు ఒక్కసారి నేను ఇలా అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఛానల్స్ నేను స్టడీ చేస్తే నాకు బాధ అనిపించింది. ఆ భాష ఏంటి? ఇప్పుడు ప్రశ్న రావణ్ ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఈరోజు అక్కడ వచ్చింది 2 లక్షల లోపు అని. ఆ ఛానల్లోకి 1 year బ్యాకే మన సినిమా యాక్టర్ గారు వెళ్ళారు మాట్లాడడానికి. అంటే ఇలాంటి వాళ్ళంతా ఒక కోణంలో ఒక వైపు ఉంటారనమాట. సో వాళ్ళని వాళ్ళు దేశద్రోహం అనలేము,
అభిమానులు అనలేము. అది ఏంటో మనకు తెలియదు. ఇంకా కొంతమంది వేరుగా ఆలోచించే మనుషులు ఉంటారు. ఆ వేరుగా ఆలోచించి మనుషులు మేము మేధావులుగా గుర్తించబడాలని ఆలోచిస్తుంటారు. అట్లాంటి వాళ్ళని ఈ ఛానల్స్ వాళ్ళు కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేసి మనం అంటే ఒకప్పుడు మీకు కమ్యూనిస్టులు ఈ రోల్ ప్లే చేసేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు అంతరించిపోవడంతో మనకి సమస్య వచ్చింది. కానీ ఇప్పుడున్న కమ్యూనిస్టులు కూడా వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. లేదు కమ్యూనిస్టులు జనరల్గానే ఒక రకంగా చెప్పాలంటే అంతరించిపోయాయి. ఆ పార్టీలు కూడా సిపిఎం పార్టీలు అంతరించిపోయాయి. మిగతా పార్టీల వాళ్ళ భావజాలానికి, వాళ్ళ ఒత్తిడిలకి, లేదంటే వాళ్ళు తీసుకున్న కార్డు ఉంది. ఇప్పుడు బీజేపీ ఉంది, హిందుత్వ కార్డు తీసుకుంది, లేదు రీజనల్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళు రకరకాల కార్డులు తీసుకున్నారు. అంటే ప్రజా పోరాటాల ద్వారా వీళ్ళని అవేర్నెస్ కల్పించి వాళ్ళని అధికార పార్టీ వైపు మళ్ళకుండా చూడడం, ప్రతిపక్షాలని గెలిపించే ప్రయత్నంలో చూడడంలో అనేక ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చేవాళ్ళు కమ్యూనిస్టులు. ఓకే. సో వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఆ రూట్ మానేయడంతో ఇలాంటి కొత్త వాళ్ళు తిడితే మనకు పేరు వస్తుంది. అప్పుడు వాళ్ళకి ప్రభుత్వం మీద దాడి చేస్తూ వాళ్ళకి వచ్చిన పేరు మంచి పేరు. ఇప్పుడు ప్రభుత్వం మీద దాడి చేస్తూ వస్తున్న వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అంతే. యూట్యూబ్ ఎందుకంటే వీళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ అలాంటిది కనుక. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. అంటే ప్రజా సమస్యల మీద దట్టు లేకుండా వీళ్ళు అలా కాకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం, వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం అనేది ఒక ఎయిమ్గా పెట్టుకొని మరీ మాట్లాడుతున్నారు. మీరు కూడా ఇప్పుడు ఒక మాట ఉన్నారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కాదండి. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే బాధ్యత మీకు ప్రజలకి ఉంది. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఓకే. మీరు వాళ్ళని అవేర్ చేయాలి. మీ బాధ్యత ఏంటంటే ప్రజల్ని హెచ్చరించాలి, ప్రజలకి మీరు గైడ్ చేయాలి, ప్రజల్ని మీరు వాళ్ళని ఉత్తేజపరచాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళకి చెప్పగలగాలి. సో వాళ్ళు ప్రభుత్వాన్ని ఓడిస్తారు, లేదంటే ప్రభుత్వాన్ని మార్పిస్తారు. అంటే ఒక సమాచారంగా ఉండాలి అంటారు. మనం చేయాల్సింది సొసైటీ చెప్పాలి. ఓకే. మన భావజాలం ఏదైతే మన మైండ్లో ఉందో, మనం చెప్పదలుచుకుందో ప్రజలు చెప్పి వాళ్ళు ఉత్తేజపరచాలి, వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి. ప్రభుత్వం వైపు వ్యతిరేకంగా పనిచేయడం చూడాలి. మనం ప్రభుత్వం డైరెక్ట్ తిట్టకూడదండి. మనం ఒక ఓటర్లమే. నాకు ఒక్క ఓటే ఉంది. నేను ఎంత గొప్ప ఓటైనా సరే నాకు ఉన్నది ఒకే ఓటు. నా ఒక్క ఓటుతో నేనేం చేయాలి? నేను చేయాల్సింది నాకు మరికొన్ని ఓట్లు జాయిన్ అవ్వాలి. నేను చెప్తున్నా 4 మాటలతో. ఆ ఓటర్లు ఎవరు? ప్రజలు. ఆ ప్రజలు నేను నా వైపు తిప్పుకోగలగాలి. నేను ఆ ప్రజల చేత ప్రశ్నించగలిగేటట్టుగా చేయాలి ప్రభుత్వాన్ని. అది ప్రజాస్వామ్యం. సో ఇది కాదండి, ఈ రూట్లో కాదు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తిట్టడం, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తిట్టడం, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి తిట్టడం, డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని తిట్టడం. ఆఫ్టర్ వీఆర్ మనం ఎవరో అండి అసలు వీళ్ళు తిట్టడానికి, డైరెక్ట్గా తిట్టడానికి. కొన్ని కోట్ల మంది వాళ్ళు గెలిపించారు, ఓట్లేశారు. మరి కొంతమంది కోట్ల మంది వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఎంతోమందికి వృత్తి కల్పిస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. నేను ఎవరినండి తిట్టడానికి? నేను చేయాల్సింది నేను చెప్పిందే కరెక్ట్ అయితే నేను ప్రజల్ని అవేర్ చేయాలి, వాళ్ళని ఉత్తేజపరచాలి. అదొక్కటి నేను చేయగలిగితే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మరొకరిని దించే ప్రయత్నం చేస్తారు. అంతే. అది సరైన యూట్యూబ్ ఛానల్ తీసుకోవాల్సిన సరైన నిర్ణయం, అది సరైన రూట్, అది సరైన దారి అది. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు సార్ యూట్యూబ్ గురించి. అంటే యూట్యూబర్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది, వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం వెళ్ళాలన్నది. థ్యాంక్ యూ.